హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మనం ఒక ఫుడ్ బిజినెస్కి వర్డ్ ప్రెస్ అనే ప్లాట్ఫామ్ ద్వారా కామర్స్ ప్లగిన్ తోటి ఒక కామర్స్ వెబ్సైట్ అయితే చేయడం జరిగింది. సేమ్ వెబ్సైట్కి రేజర్ పే నుంచి పేమెంట్ గేట్వే అప్రూవల్ తీసుకురావడం జరిగింది. సేమ్ పేమెంట్ గేట్వేని అదే వెబ్సైట్లో ఇంటిగ్రేట్ చేసి క్లయింట్కి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటి, మేము యూజ్ చేసిన డాక్యుమెంట్స్ ఏంటి, డిఫరెంట్ థింగ్స్ ఏంటో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లయింట్ వచ్చి నా దగ్గరికి కొంచెం మా డిస్ట్రిక్ట్లో నా క్లయింటే అయితే నన్ను కాంటాక్ట్ అప్రోచ్ అయింది మాత్రం యూట్యూబ్లో మన యొక్క వీడియో చూసి అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యారంటే వాళ్ళకి నేను ఒకటే చెప్పాను. ప్రైస్ అన్నది మన దగ్గర ఫిక్స్డ్. ప్రైస్ చెప్పి అదేవిధంగా మనం వర్డ్ ప్రెస్తో చేద్దామంటే వర్డ్ ప్రెస్ అన్నది లేటెస్ట్ టెక్నాలజీ. అదేవిధంగా మనం పేమెంట్ గేట్వేకి రేజర్ పే యూజ్ చేద్దాం. రేజర్ పే అన్నది మనకి స్మూత్గా ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అవుతుంది. అదేవిధంగా పాపులర్ ప్లాట్ఫామ్ కూడా రేజర్ పే అంటే క్లయింట్ అనేది అగ్రీ అవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఆయన దగ్గర నుంచి కావాల్సిన వెబ్సైట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ లైక్ ఇమేజెస్, ప్రోడక్ట్ డీటెయిల్స్ అది ఇవి తీసుకుని కామర్స్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. క్లయింట్ అన్నది దగ్గరగా ఉండడం వల్ల విత్ ఇన్ మా డిస్ట్రిక్ట్లో ఉండడం వల్ల ఒకసారి క్లయింట్ లొకేషన్ కూడా వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతను ఏంటంటే ఫుడ్ బిజినెస్. మేజర్ కేటగిరీ వచ్చేటప్పటికి ఫుడ్ బిజినెస్లో ఇతను స్వీట్ షాప్. ఇతను ఏంటంటే స్వీట్స్ తయారు చేసి సేల్ చేస్తాడు. ఆల్రెడీ లోకల్ షాప్లో సేల్ చేస్తున్నాడు. బట్ కాకపోతే ఎంటైర్ ఇండియాలో ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా సేల్ చేయాలని ఇతని యొక్క బిజినెస్ ఎక్స్పెన్షన్ కోసం ఎక్స్పెన్షన్ చేసుకుని టెక్నాలజీ కోసం ఆ రిక్వైర్డ్ టెక్నాలజీ లైక్ వెబ్సైట్ అవ్వచ్చు, పేమెంట్ గేట్వే అవ్వచ్చు, వీటి ఇంటిగ్రేషన్ కోసం మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇతని దగ్గర మనల్ని అప్రోచ్ అయ్యేటప్పటికే ఇతని దగ్గర ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉంది. అది GST కూడా చేయించుకున్నారు. అదేవిధంగా ఇతని ఫుడ్ బిజినెస్ అవడం వల్ల FSSAI లైసెన్స్ కూడా ఉండడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకి ఇంకా పలానా డాక్యుమెంట్ కావాలి సార్ మీ దగ్గర నుంచి అనేది లేకుండా డైరెక్ట్గా ఏంటంటే నేను వెబ్సైట్ 2 వీక్స్ అనేది టైం తీసుకుని 2 వీక్స్లో వెబ్సైట్ అనేది ప్రాపర్గా కంప్లీట్ చేయడం జరిగింది. వన్స్ వెబ్సైట్ అయిన తర్వాత పేమెంట్ గేట్వే 2 వీక్స్ తర్వాత మేము పేమెంట్ గేట్వే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాము. పేమెంట్ గేట్వే ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ తెలిసిందే KYC వెరిఫికేషను. లైక్ కస్టమర్ యొక్క ఆధార్ కార్డు, పర్సనల్ పాన్ కార్డు తోటి KYC ప్రాసెసింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇతని యొక్క బిజినెస్ అన్నది సోలో ప్రాపర్టీస్లోకి వస్తుంది. ఇతను రిజిస్టర్ చేసుకునేది జస్ట్ GST, అదేవిధంగా MSME, FSSAI ఇవి మాత్రమే రిజిస్టర్ చేశారు. కాబట్టి ఇతని బిజినెస్ ఏంటంటే సోలో ప్రాపర్టీషిప్. ఇతను పాన్ కార్డు కూడా వచ్చేటప్పటికి మనకి ఇక్కడ సెపరేట్ పాన్ కార్డ్ ఏమి ఉండదు. సోలో ప్రాపర్టీషిప్లో మన పర్సనల్ పాన్ ఏది ఉందో అదే పాన్ సోలో ప్రాపర్టీస్ బిజినెస్ కూడా యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ పర్టికులర్ రేజర్ పే పోర్టల్లో బిజినెస్ బేసిక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు అడిగినట్టు ఇక్కడ నేను బిజినెస్ ప్రూఫ్ డాక్యుమెంట్కి ఈసారి అంటే ప్రీవియస్ క్లయింట్స్ చేసేటప్పుడు MSME లైసెన్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇతనికి MSME కూడా ఉంది, అదేవిధంగా GST కూడా ఉంది. మనం ఏంటంటే GST కానీ MSME కానీ రెండింటిలో ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తే బిజినెస్ డాక్యుమెంట్కి సరిపోతుంది. రేజర్ పేలో మనం ఏంటంటే లైక్ MSME కానీ లేకపోతే GST కానీ ప్రొవైడ్ చేయాలి. మీకు GST లేకపోతే MSME అని మన ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉద్యమ పోర్టల్ ఉంది కదా, ఉద్యమ పోర్టల్ నుంచి మీరు MSME లైసెన్స్ అనేది క్రియేట్ చేసుకుని ఆ పర్టికులర్ లైసెన్స్ అనేది మీరు దీనికి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ బిజినెస్ ఫుడ్ బిజినెస్ ఓన్లీ ఫుడ్ సేల్ చేయడం కాదు, వీళ్ళే ప్రిపేర్ చేసి ఆ ఫుడ్ని వీళ్ళు సేల్ చేస్తారు. కాబట్టి అక్కడ రేజర్ పే వారు అడుగుతారు, మీరు సేల్ చేసే ఐటమ్స్ మీరు ప్రిపేర్ చేస్తారా లేదని వాళ్ళు క్లియర్గా అడుగుతారు. క్లియర్గా అడిగినప్పుడు మనం ఏంటంటే వాళ్ళు ప్రిపేర్ చేస్తే ఆ టిక్ మార్క్ పెట్టాలి. ఎప్పుడైతే మనం ఆ టిక్ మార్క్ పెట్టామో అప్పుడు మనకి FSSAI లైసెన్స్ అనేది అడగడం జరుగుతుంది. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేప్పటికి ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పేజెస్ ఉండాలి. వెబ్సైట్లో వచ్చేటప్పటికి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు కొన్ని ఇంపార్టెంట్ పేజెస్ లైక్ ప్రైవసీ పాలసీ అవ్వచ్చు, లేకపోతే డిస్క్లైమర్ అవ్వచ్చు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అవ్వచ్చు, రిఫండ్స్ అండ్ రిటర్న్స్ పాలసీ అవ్వచ్చు, షిప్పింగ్ అండ్ డెలివరీ పాలసీ అవ్వచ్చు. ఈ పేజెస్ అనేవి నేను ప్రీవియస్ వెబ్సైట్స్కి ఏ విధంగా అయితే సెటప్ చేశానో యూజింగ్ ఆన్లైన్ జనరేటర్స్ సేమ్ అదే విధంగా బిజినెస్ ఓనర్స్ నుంచి పర్టికులర్ అతని నేము, బిజినెస్ నేము, ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ జనరేటర్స్ తోటి ఈ పేజెస్ అన్నదే క్రియేట్ చేయడం జరిగింది. వన్స్ అయిన తర్వాత ఆ పర్టికులర్ అప్లికేషన్ ఫిల్అప్ అవ్వడం జరిగింది. ఇందులో ఒక న్యూస్ ఏంటంటే హైలైటెడ్ న్యూస్, ఎటువంటి వాళ్ళ టీం నుంచి రేజర్ పే టీం నుంచి ఎటువంటి కాల్ కానీ అదేవిధంగా ఎటువంటి మెయిల్ కానీ ఫర్దర్ వెరిఫికేషన్స్కి ఏమీ లేకుండా డైరెక్ట్గా వాళ్ళ డాక్యుమెంట్స్ మేము ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎవ్రీథింగ్ టాలీ అవడం వల్ల విత్ ఇన్ 4 డేస్లో ఈ రేజర్ పే టీం వారు వాళ్ళ యొక్క ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అప్రూవ్ చేసినట్టు మనకి అప్రూవల్ మెయిల్ అనేది క్లయింట్కి రావడం జరిగింది. సేమ్ ఇన్ఫర్మేషన్ నాతో షేర్ చేయడం జరిగింది. అదేవిధంగా
సో ఇందులో ఏంటంటే వన్స్ పేమెంట్ గేట్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఇందులో మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చూడండి. ఇక్కడ క్లయింట్కి కరెంట్ అకౌంట్ ఉండడం జరిగింది. సో క్లయింట్ ఏంటంటే కరెంట్ అకౌంట్ ప్రీవియస్గానే తీసుకున్నారు. సేమ్ కరెంట్ డీటెయిల్సే మనం ఇందులో ప్రొవైడ్ జరిగింది. సో ఇన్ కేస్ మీరు మీ దగ్గర ప్రస్తుతానికి కరెంట్ అకౌంట్ లేకపోతే, ఓకే, ప్రస్తుతానికి కరెంట్ అకౌంట్ లేకపోతే మనకి ఈ పేమెంట్ గేట్వేస్ లైక్ మీరు పేయూ ఇండియా చూసినా లేకపోతే ఈ రేజర్ పే చూసినా వీళ్ళ పర్సనల్ సేవింగ్స్ అకౌంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే ప్రస్తుతం మీరు సేవింగ్స్ అకౌంట్తో మీరు ముందుకు వెళ్తున్నారైతే మీరు సేవింగ్స్ అకౌంట్ కూడా ప్రొవైడ్ చేయాలి. బట్ కాకపోతే ఏంటంటే మీరు మీ యొక్క నేమ్ ఉంది కదా, ఆ నేమ్ ఏ నేమ్తో మీరు అకౌంట్ క్రియేట్ చేశారో, ఐ మీన్ ప్రొపరేటర్ నేమ్, ఆ ప్రొపరేటర్ నేమ్ మీద మాత్రమే సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. మళ్ళీ మీ సేవింగ్స్ అకౌంట్ మీ మిస్సెస్ పేరు మీద వాళ్ళ పేరు మీద ఇస్తానంటే సో వర్కౌట్ అవ్వే అవకాశం ఉండదు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండడం వల్ల, సో మేము ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రాపర్ ఉండడం వల్ల వితిన్ 4 daysలో ఎటువంటి కాల్స్ అదేవిధంగా ఎటువంటి మెసేజెస్ ఏం చేయకుండానే సో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో నేను ప్రీవియస్గా కొంతమంది క్లయింట్స్ చేసినప్పుడు ఏంటంటే సో అరౌండ్ వాళ్ళ దగ్గర నుంచి ఫర్దర్ కాల్స్ ఫర్దర్ మెయిల్స్ అనేవి రావడం జరిగింది. ఎందుకంటే కొంచెం బిజినెస్ మనం ఇచ్చే డీటెయిల్స్ అంటే మనం ఇచ్చే కేటగిరీస్ అవ్వచ్చు, ఆ కేటగిరీ తగ్గట్టుగా మనం ప్రాపర్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయకపోవడం, ఇటువంటి థింగ్స్ వల్ల ఏంటంటే మనకి ప్రాసెస్ అనేది డిలే అవుతుంది. ఆ ప్రాసెసింగ్ వాళ్ళంటే మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉంటే మనకు ఫాస్ట్గా అయిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వన్స్ ఆ అప్రూవల్ వచ్చేసిన తర్వాత మన రేజర్ పే పేమెంట్ గేట్వేస్ ఏపీఐ కీస్ తీసుకుని ఆ పర్టికులర్ కీస్ అనేది మనం ఈ WooCommerce అంటే మనం వర్డ్ప్రెస్తో బిల్డ్ చేసాం, అందులో WooCommerce ప్లగిన్ ద్వారా చేసాం కాబట్టి ఈ WooCommerceలో మనం అంటే రేజర్ పేకి సంబంధించిన ఒక ప్లగిన్ ఉంటుంది మనకి. సో ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుని ఆ పర్టికులర్ కీస్ ఇందులో మ్యాప్ చేస్తే సో మనకి ఏంటంటే పేమెంట్ గేట్వే అనేది సక్సెస్ఫుల్గా వెబ్సైట్లో ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, సో ఈ పర్టికులర్ క్లయింట్తో పేమెంట్ గేట్వే ప్రాసెస్ అనేది కొంచెం స్మూత్గా అయింది. సో ఫర్దర్ అంటే అన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా ఉండడం వల్ల, అదే మనం సెటప్ చేసిన పేజెస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్ని ప్రాపర్గా ఉండడం వల్ల సో ప్రాసెస్ అనేది స్మూత్గా వెళ్ళి వితిన్ 4 daysలోనే వాళ్ళు అప్రూవల్ ఇవ్వడం సో జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, సో మనకి ఒక షోలో ప్రాపర్టీస్ బిజినెస్కి ఆ పేమెంట్ గేట్వే తీసుకొచ్చాను. ఇక్కడ చాలామంది ఏంటంటే వాళ్ళ ఇండివిజువల్గా పేమెంట్ గేట్వే తెచ్చుకోవడానికి ట్రై చేస్తే నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే మీరు ఒక బిజినెస్ ఎంటిటీ కింద ఫామ్ అయ్యి, ఓకే, అప్పుడు పేమెంట్ గేట్వే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇండివిజువల్గా అయితే మ్యాక్సిమం వాళ్ళు అప్రూవల్ ఇవ్వకపోవచ్చు. సో ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ క్లారిటీ. సో కాబట్టి అంటే ప్రతి ఒక్కరూ ఈ పర్టికులర్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు వెబ్సైట్స్, సో పర్టికులర్గా ఏంటంటే మీకు వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ కానీ, షాపిఫై వెబ్సైట్స్ కానీ, లేకపోతే పేమెంట్ గేట్వే అప్రూవల్స్, ఈకామర్స్ వెబ్సైట్, ఇటువంటి థింగ్స్లో మీకు ఏ టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా సరే మీరు నాకు డైరెక్ట్గా వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఓకే, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని కోరుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్, ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.